మొరాలకించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము న్యాయాధిపతులు 6:6. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఇశ్రాయేలీలు ఎప్పుడు పాపం చేశారో అప్పుడు వారి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేయడానికి దేవుడు అనుమతించేవాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టేవారు. తరచుగా మనకు కఠిన పరిస్థితులు వస్తే మనము దేవుణ్ణి స్తుతించాలి. అంతా బాగుండి సాఫీగా కార్యాలు జరుగుతున్నప్పుడు మనము చాలా మంచి క్రైస్తవులమని అనుకుంటాం. కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, అంటే వ్యాధి రావడం కానీ, ఉద్యోగం పోవడం కానీ, ఇంట్లో సమస్యలు ఉండడం కానీ జరిగినప్పుడు అవి మనం దేవునికి సమీపంగా వెళ్ళడానికి వచ్చినటువంటి సాధనాలని మనం అంగీకరించాలి. దేవునిపై ఎప్పుడు కూడా నింద మోపకూడదు. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని ఏమాత్రము చెప్పకూడదు. అయితే మనలను తగ్గించుకోవడానికి ఇది ఒక తరుణమని ఎంచుకోవాలి. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మొర్రపెట్టారు. దేవుడు తన దూతను ఒక యవనస్తుని దగ్గరకు పంపాడు. మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నాడని గిద్యోనును గూర్చి లేఖనం చెప్తుంది కదా. దూత అతనితో, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అనగానే అందుకు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎందుకు సంభవించను అని అడుగుతున్నాడు. బానిసత్వానికి అలవాటు పడిన వారు దీని విషయం బాధపడరు. నీవి పరిస్థితుల్లో ఏ సహాయము చేయలేవు. మా సంఘం బాగానే ఉంది అని చెప్పే క్రైస్తవుల మాటలు అర్ధరహితాలు. చచ్చినటువంటి స్థితిలో ఉన్నవారు ఉజ్జీవాన్ని, అభివృద్ధిని కోరుకోరు. ఏదైనా తప్పు జరిగినా కూడా దానిని గుర్తించరు. అంటే వారు పూర్తిగా మరణించారన్నమాట. గిద్యోను అలా పూర్తిగా చావలేదు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అని గిద్యోను అడుగుతూ ఉన్నాడు. అవన్నీ కాకమ్మ కదలేనా? నేను వాటిని చూస్తానా? అవి నా కొరకా లేక చనిపోయిన మా పితరుల కొరకేనా అని అతనిలో జీవం ఉండడం వల్ల అతనికి ఆశ గల హృదయం ఉంది. దేవుని కార్యం చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కార్యము చూడాలని నీకు కోరిక లేకపోతే నీవు చచ్చినవాడవే. దేవుడు కార్యము చేయడము నేను చూడాలి, అది లేని ఎడల నేను తృప్తి చెందను అనే వాంఛ మనందరికీ కలుగునుగాక. ఆమేన్.